అందరికీ నమస్కారం. On behalf of Kapu Welfare and Development Corporation, I extend a warm welcome to Shri Venugopal Krishna Garu, Honorable Minister for BC Welfare, Shri Jakkampudi Raja Garu, MLA Rajanagaram and Chairperson Kapu Corporation, Special Chief Secretary Shri Praveen Kumar Garki, అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అధికారులకు, అదేవిధంగా గుంటూరు జిల్లా నుండి ఈ కాపు నేస్తం బెనిఫిషరీస్కి అందరికీ నమస్కారం. మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కాపు నేస్తం ప్రోగ్రాం కింద మొదటి దశలో 2,35,000 మందికి ఇవ్వడం జరిగింది. అనేక కారణాల వలన చాలామంది అప్పుడు మిస్ అయిన కేసెస్ అన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి సుమారు ఒక 95,000 వరకు కొత్తగా రెండో ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, స్పెషల్ సిఎస్ గారికి, మీ అందరికీ మరొక్కసారి ఆహ్వానిస్తూ మన స్పెషల్ సిఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓపెనింగ్ రిమార్క్స్ కింద వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు వేణుగోపాల్ కృష్ణ గారికి, మరి గౌరవనీయులు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా గారికి, ఎండి నరేష్ గారికి, మరి ఇక్కడ వచ్చిన అధికారులు, మరి బెనిఫిషరీస్, మరి వచ్చిన అందరికీ నమస్కరిస్తూ, కాపు నేస్తం కార్యక్రమము ఈరోజు రెండో విడత జరగబోతున్నది. మొదటి విడత ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 2019-20 సంవత్సరానికి 353 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయబడింది. ఫస్ట్ ఫేజ్లో 2,35,873 బెనిఫిషియర్స్ని ఆ ఫస్ట్ ఫేజ్లో కవర్ చేయడం జరిగింది. ఈరోజు అందులో మరి ఆ ఫస్ట్ రౌండ్లో కొంతమంది లేట్ అవ్వడం, కొంతమంది అప్లికేషన్స్ కలెక్టర్ స్థాయిలో చెకింగ్ జరగడం, ఇట్లాంటి కారణాల వలన ఉన్నటువంటి బ్యాలెన్స్ వారిని రెండో విడతగా 95,245 బెనిఫిషరీసు 143 కోట్ల రూపాయలతో ఈనాడు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గౌరవ మంత్రి గారు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తున్నాము. మొత్తం 5 సంవత్సరాలుగా జరగబోయే ఈ కార్యక్రమానికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున డైరెక్ట్ బెనిఫిట్గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ డబ్బు జమ చేయడం జరుగుతుంది. మొత్తం 5 సంవత్సరాలు కలిపి 75,000 రూపాయలు ప్రతి బెనిఫిషరీకి ఈ విధంగా చేరుతాయి. ఈ డబ్బుతో వారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఉమెన్ బెనిఫిషరీస్ దీనికి టార్గెట్గా ఉన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి క్యాస్ట్కి సంబంధించిన వారందరినీ కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమము కవర్ చేస్తున్నది. ఇందులో రీసెంట్గా
ఈ కార్యక్రమమే కాకుండా ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో కాపు కమ్యూనిటీ మరియు తెలగ బలిజ ఒంటరి కాపు తెలగ బలిజ ఒంటరి కమ్యూనిటీస్ అందరికీ కోసం అని చెప్పి ఈ సంవత్సరం జూన్ 2019 నుంచి అక్టోబర్ 2020 వరకు అమ్మఒడి కార్యక్రమంలో 571 కోట్లు, మరి పెన్షన్ కానుక 1706 కోట్లు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక 1706 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా 930 కోట్లు మరియు 567 కోట్లు, జగనన్న వసతి దీవెన 92 కోట్లు, జగనన్న విద్యా దీవెన 367 కోట్లు, విదేశీ విద్యా దీవెన 29 కోట్లు, వైఎస్ఆర్ వాహన మిత్ర 27 కోట్లు మరియు 29 కోట్లు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం 6 కోట్లు మరియు 6 కోట్లు, జగనన్న చేదోడు టైలర్స్ 14 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా 696 కోట్లు, మొత్తం డీబీటీ కలిపి కాపు బలిజ తెలగ ఒంటరి కమ్యూనిటీస్కి కాపు కార్పొరేషన్ ద్వారా 5542 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాష్ కాకుండా ఇస్తున్నది హౌస్ సైట్స్ 516 కోట్ల విలువైనవి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 93 కోట్లైనవి. ఈ విధంగా కాపు తెలగ బలిజ ఒంటరి కమ్యూనిటీస్కి కాపు కార్పొరేషన్ ద్వారా ఇంతవరకు కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు కాపు నేస్తం సెకండ్ ఫేజ్ కూడా జరగబోతున్నది. ఈ సందర్భంగా మరి హై లెవెల్లో డిస్కషన్ జరిగింది. గౌరవ మంత్రి గారు, గౌరవ చైర్మన్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా అయితే చేయూత పథకంలో 75,000 ముందుగానే బ్యాంకు ద్వారా ఈ సంవత్సరం వారికి ఉదాహరణకి చేయూతలో 18,000 చిల్లర రూపాయలు ఏదైతే వచ్చినాయో వాటిని మనం ప్రతి సంవత్సరం రాబోతుంది కాబట్టి ఆ రాబోయేది కూడా బ్యాంకు ద్వారా తీసుకునే ఏర్పాటు చేసి 75,000 రూపాయలు ఆల్రెడీ బెనిఫిషియరీ చేతికి వచ్చే విధంగా చేసి దానికి పైగా ఇంకేమైనా బ్యాంక్ లోన్ కూడా జత చేసుకోవడానికి సపరేట్ బ్యాంక్ లోన్ కూడా ఏర్పాటు చేసి ఒక సైజబుల్ అమౌంట్తో ఏదైనా ఒక బిజినెస్ చేయాలనేది చేయూతకి ఎలాగ పెట్టారో అలాగే కాపు నేస్తంలో కూడా 15,000 ఈరోజు ఇచ్చినప్పటికీ కూడా మిగతాది కూడా మొత్తం కలిపి 75,000 వారు బ్యాంకు ద్వారా తీసుకొని చేయూతలో చేసిన విధంగా చేయాలని గౌరవ మంత్రి గారి అభిప్రాయం ఉన్నది. దాని గురించి వారు తర్వాత చెప్తారు. సో ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మార్చులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి, అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి ప్రవీణ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థకి ఎండి గారైనటువంటి శ్రీ నరేష్ గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి పాత్రికేయ సోదరులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గతంలో 2014 ఎన్నికల్లో అవేళ కాపుల్ని బీసీల్లోకి చేరుస్తామని సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలంలో 5,000 కోట్ల రూపాయలు నిధుల్ని కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని ఇట్లా అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి మరి ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించి మరి అనేక కేసులు పెట్టి కాపుల్ని వేలాది మందిని జైళ్ళకి పంపించినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఈవేళ దానికి భిన్నంగా ఏదైతే ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తాను చేయగలుగుతాడో చేయగలిగేటటువంటి మాటను మాత్రమే తన నోట్లోంచి చెప్తాడు, చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా చేసి చూపించేటటువంటి
నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆవేళ మేనిఫెస్టోలో ఏదైతే తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యలను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఒక అధ్యయనం చేసి ప్రజా సమస్యల పట్ల ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి మరి ఎన్నికల ముగిసి ఎన్నికల యొక్క ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనేటువంటిది ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలాగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఏదైతే ముఖ్యంగా కాపులకు సంబంధించి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలంలో 10,000 కోట్ల రూపాయల కాపుల యొక్క సంక్షేమం కోసం వెచ్చిస్తామని చెప్పి చెప్పడం జరిగిందో, మరి చెప్పిన మాట కంటే కూడా గొప్పగా మరింత మిన్నగా కాపుల యొక్క సంక్షేమం కోసం ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా ఆవేళ ఏదైతే తుని సంఘటనలో కొంతమంది అమాయకుల మీద ఆవేళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఆ కేసులకు సంబంధించి వాటిని విత్డ్రా చేసేటటువంటి కార్యక్రమానికి ఒక జీవోని రిలీజ్ చేయడం కానివ్వండి. మరి అలాగే ఈవేళ కాపు సంక్షేమ కోసం అని చెప్పి ముఖ్యంగా కాపు నేస్తం పథకం ద్వారా గతంలో ఏదైతే 24 జూన్ నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుమారుగా 2,35,873 మంది కాపు మహిళలు ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి పేద కాపు మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలంలో 75,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో మరి ఆవేళే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి మిగిలిపోయి ఉన్నారో, ఏదైతే వివిధ కారణాల రీత్యా వారందరూ కూడా మళ్ళీ ఇంకొక 4 రోజులు మీకు సమయం ఇస్తూ ఉన్నాం, మీరు అందరూ అప్లికేషన్లు పెట్టుకోండి. మా వాలంటీర్లు, గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అలాగే బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది, కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎక్కడా ఏ ఒక్కరిని కూడా మిగిల్చకుండా అందరినీ కూడా ఈ యొక్క పథకంలోకి చేర్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. మీరందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తే మళ్ళీ మరొకసారి 1,02,229 మంది అప్లికేషన్ పెట్టడం, మరి వారిలో ఈవేళ 94,275 మందికి లబ్ధిదారులకి రెండవ విడతగా మరి 15,000 రూపాయల చొప్పున సుమారుగా 143 కోట్ల రూపాయలని ఈవేళ మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మంత్రివర్యులు వేణుగారి చేతుల మీదుగా వారందరికీ కూడా క్రెడిట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. అంటే కేవలం ఏదో చేసేసాం, చేతులు దులిపేసుకున్నాం, ఎక్కడితో మా బాధ్యత అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక సంకల్పం, అంటే ఏదైనా చేయాలి అని అన్నప్పుడు అది పూర్తి స్థాయిలో చేయాలి, మనసుతో చేయాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగిలిపోయినటువంటి వాళ్ళందరి లబ్ధిదారుల్ని మరొకసారి మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పడం, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఈవేళ ఈ డబ్బులు క్రెడిట్ చేసేటటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరి తరపున ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు మహిళా సోదరీమణులకు జగనన్న ఇస్తున్నటువంటి ఒక కానుక దీపావళి ముందే కాపు నేస్తం. కాపు నేస్తం కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు నేరుగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని జగనన్న నిర్దేశించి అమలు చేసే క్రమంలో బీసీ సంక్షేమ
శాఖకి మంత్రిగా ఉన్న నన్ను ఈ మహిళా సోదరీమణులకు జగనన్న అన్న అయితే వారి సేవకుడిగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ఒక అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శ పాలకుడిగా ఏదైతే గీతాకారుడు చెప్పాడో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాలి. వారిని చూసి ముందు తరాల వారు కూడా ఆదర్శంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. తను ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా 2014లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కళ్ళతో కనుగొని మనసుతో పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో మనసున్న మనిషిగా, అంటే ఎవరైనా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు చెలించేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకెక్కాడు. నిన్ననే మనం అనుకున్నాం, ఈ ప్రజల కష్టాలు తీర్చాలంటే ఏమిటి, ఎలా అని ఆలోచించినప్పుడు ఆయన ఒక తపస్సుగా ఒక సంకల్పం చేసి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సుమారు 14 మాసాల కాలం కుటుంబానికి దూరంగా ఉండి ఎండా వాన, రాయి రప్ప, దుమ్మి ధూళి వేటిని కూడా లెక్క చేయకుండా నిత్యము ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు వింటూ ఆయన మదిలో రచించుకున్నాడు పరిష్కారాల కోసం మార్గాలు. ఆ మార్గాలు ఈనాడు ప్రజలకు సంక్షేమ ఫలాలై అందుతున్నాయి. మనకు తెలుసు, పురాణ కాలాల నుంచి కూడా శక్తి సంపన్నులు ప్రజలకు వరాలు ఇస్తారు. అటువంటి తపశ్శక్తి ద్వారా పొందినటువంటి శక్తిని ఎదుటివారికి వర రూపంలో పంచేటువంటి నానుడి ఆనాడుంటే, ఇవాళ ప్రజా సంకల్పయాత్ర అనేటువంటి తపస్సు ద్వారా లభించినటువంటి అధికారం ఏదైతే ఉందో, ప్రజలకు వరాలు ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు అనటానికి ఏమాత్రమూ సంశయించాల్సినటువంటి అవసరం లేదు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆనాడు ఇప్పుడే మా జక్కంపూడి రాజా గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో పాలకుడుగా ఉన్నటువంటి నాడు 2014-19 కాలం, అంతకుముందు కానీ రాజకీయ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్నదమ్ముల భావంగా ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చులు పెట్టి ఏదో ఒక కులం తన పక్కన ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేసి ఇప్పుడు రాష్ట్రంలో ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం పెంచి, అంటే తనకున్న నైజం తన కుటుంబంలో తన మామగారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి కనీసం తన తమ్ముడిని పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి, అన్నదమ్ములుగా కలిసి జీవించేటువంటి కులాల మధ్యన చిచ్చు పెట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క కులాన్ని వాడుకుని ఎన్నికల్లో గెలిచి గెలుపు కోసం ఆయన ఇచ్చిన ఏ హామీని కూడా నిలుపుకోక, ఎన్నికల ముందు ఆయన చెప్పిన మాట ఎలా తప్పించుకోవాలి, ఎన్నికై గెలిచిన తర్వాత ఒక పథకాన్ని ప్రకటిస్తే ఆ పథకం నుంచి ప్రజల్ని ఎలా తగ్గించాలి, మోసగించాలి, లేతే ఆ పథకం నుంచి ఎలా వాళ్ళకి లబ్ధి చేకూరకుండా ఉండటానికి మార్గాలు ఏమిటని ఆనాడు నిధికి మనకి ప్రధానమైనటువంటిది రైతు భరోసా. 87,000 కోట్ల రూపాయలు రుణాలుంటే రైతులకి, అక్కలారా చెల్లెలారా రైతు అన్నలారా, మీ బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని నేను విడిపిస్తాను, పూర్తిగా రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కోటయ్య గారు కాదు, కోతల కోసం ఒక కమిటీని వేసి కోతలయ్య గారి కమిటీలో 25,000 కోట్ల అప్పులు ఉన్నాయని తేల్చి దానిలో 15,000 ఇచ్చి 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీగా
చూపించి రుణ మాఫీ జరిగిపోయిందని చెప్పినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు నవరత్నాలు అనేటువంటి పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం అంటే పేదవాడు నిత్యము పేదరికం మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. పేదవారికి ప్రధాన శత్రువు ఎవరు? పేదరికమే కదా. ఆ పేదరికం మీద గెలవడం కోసం ఆయుధాలు లేవు కదా తన దగ్గర. అటువంటి ఆయుధాలని నవరత్న రూపాల్లో ప్రజలకు అందించి ఆయుధాల ద్వారా నీవు పేదరికం మీద పోరు చేయి, నీ వెనక నేనుంటాను, ఆయుధ సంపత్తి నేను ఇస్తానని చెప్పి అందులో ఏ పేదవాడు కూడా ఈ ఫలం అందకుండా తన పేదరికంలో మగ్గకూడదనేటువంటి లక్ష్యంతో ఈనాడు కాపు నేస్తం, ఇప్పుడే సోదరులు వివరించినట్లుగా కాపు నేస్తం ద్వారా జూన్ మాసంలో సుమారుగా 2,35,000 మందికి 35,360 మందికి 353 కోట్ల రూపాయలు నేరుగా కాపు సోదరీమణులు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న వారికి నేరుగా వారి ఖాతాల్లో సంక్షేమ ఫలాలు అందించి మరలా ఈరోజు అంటే ఆ రోజు వారు చెప్పారు, నాటికి ఎవరైనా ఈ పథకంలో అర్హత ఉన్నవారు కనుక అప్లై చేసుకోకపోయినా వివిధ కారణాల చేత అర్హత పొందలేకపోయినా వాటిని సవరించుకోవడానికి 1 మాస కాలం మీకు టైం ఇస్తున్నాను, 1 నెల కాలం. మళ్ళా తిరిగి అప్లై చేసుకోండి, మీ పేదరికం మీకు శాపం కాకూడదు, మీకు అర్హత ఒక్కటే, పేదరికంలో మీరుంటే ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి కాపు నేస్తాన్ని అందిస్తాననేటువంటి మాట చెప్పి సుమారుగా ఇవాళ 95,245 మందికి 142.78 కోట్లు 87 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేటువంటి ఒక శుభదినం కాపు సోదరీమణులకు. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా సుమారుగా మొత్తంగా కాపు నేస్తం ద్వారా 3,30,605 మందికి 495.87 కోట్లు ఈ సంవత్సర కాలంలో, అంటే సంవత్సరం దాటి 3 మాసాలు 16 మాసాల కాలంలో కాపు నేస్తం ద్వారా అందిస్తూ ఉన్నాం. ఇదొకటి గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాపు సోదరులకి రిజర్వేషన్ కల్పిస్తానని తన చేతిలో లేనిది కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాన్ని కూడా తానే ప్రకటన చేసి కాపుల్లో ఒక అశాంతిని సృష్టించి బీసీలను మళ్ళీ రెచ్చగొట్టి బీసీలకి కాపులకి ఒక వైషమ్యాల్ని సృష్టించడానికి ప్రయత్నం చేసి కాపుల మీద కేసులు పెట్టి నాడు అనేక రకమైనటువంటి హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడి లబ్ధి పొందాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తీరు, తాను చేయగలిగింది మాత్రమే నేను చెప్తాను, చెప్పింది ఖచ్చితంగా అమలు చేస్తాను, దానికి ఎంత కష్టమైనా నాకు భరిస్తాననేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 5,000 కోట్లు ఖర్చు చేస్తానన్నాడు. సంవత్సరానికి 1,000 కోట్లని చెప్పి 5 సంవత్సరాల కాలంలో 2,000 కోట్లకే పరిమితం అయిపోయాడు. అందులో కూడా తన అనుయాయులకి, తనకు జైకొట్టిన వాళ్ళకి, తన పార్టీలో చేరతానన్న వాళ్ళకి కేవలం స్వార్థం కోసమే ఆ పథకాలని రచించి వారికి అందజేస్తే నేడు జగనన్న తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఏదైతే ఉందో ఈ సంవత్సర కాలంలో సుమారుగా కాపులందరికీ 5,542 కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్స్ ద్వారా అందజేసినటువంటి నిబద్ధత, నిజాయితీ, నిజం రాజకీయ వ్యవస్థలో చూపినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత వ్యత్యాసమో చూడండి. 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు చేసి కాపులకి ఎంతో చేశానన్న చంద్రబాబు నాయుడు గారికి సంవత్సర కాలంలో 5,542 కోట్లు ఖర్చు చేసి కాపుల పట్ల, కాపు సోదరీమణుల పట్ల ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారి పేదరికాన్ని
వారి ఇంటి నుంచి దూరం చేసి వారిని కూడా సమాజంలో ఉన్నతులుగా చూడాలనేటువంటి జగనన్న లక్ష్యానికి వ్యత్యాసం ఒకసారి గమనించమని నా సోదరీమణులైనటువంటి కాపు మహిళలందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇదొక ఆశయంతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? ఆ రోజు మీరు అప్లై చేసుకోవడంలో ఎక్కడో చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అప్లికేషన్ సరిగ్గా సకాలంలో మీరు అందించకపోయి ఉండవచ్చు, ఆ రోజుల్లో వేరే గ్రామాంతరాలు వెళ్ళి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక మాస కాలంలో చేసిన తర్వాత ఇవాళ 95,000 మందికి మళ్ళీ ఈరోజు ఈ అర్హత లభించింది. మీ అందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది జగనన్న మీ అన్న. జగనన్న ఇచ్చిన మాట 100% అమలు చేసేటువంటి రోజు ఈ రోజుగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. సుమారుగా 15,000 రూపాయలు మీ ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పుడే మా సెక్రటరీ గారు చెప్పి జగనన్న లక్ష్యం ఏమిటి, జగనన్న ఈ పథకాలు మీకు ఇవ్వటం వల్ల ఉద్దేశం ఏమిటి, మిమ్మల్ని చిరు వ్యాపారులుగా తయారు చేసి స్వయం శక్తితో మీరు జీవించాలని, మీ కుటుంబాలని పోషించుకోవాలని. ఈ ఒక్క పథకమే కాదు, సుమారుగా 40,71,997 మందికి అంటే రేపు హౌస్ పట్టాస్ ఇవ్వాలి. మిమ్మల్ని ఒక సొంత ఇంటికి భూమి, సొంత ఇంటికి స్థలం కలిగిన వాళ్ళుగా చూడాలని జగనన్న ప్రయత్నం చేస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్నటువంటి రాక్షస క్రీడ. అంటే అనాది కాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సత్కార్యం అంటే మంచి కార్యక్రమం కోసం ఏదైనా ఒక యజ్ఞం తలపెట్టినా, యాగం తలపెట్టినా, తపస్సు తలపెట్టినా దాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు వస్తారు. అటువంటి ఒక రాక్షస క్రీడ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనల్ని ఇంతకాలం పరిపాలించి హింసించి పేదరికంలో మనల్ని మగ్గేటట్టుగా చేసి ఎన్నికలు వచ్చే సందర్భంలో కొన్ని ప్రకటనలు చేసి ఆ ప్రకటనలు ఎక్కడా కూడా అమలు చేయకుండా కలయాపన చేసి ఏమార్చి మనల్ని మళ్ళీ ఓట్లు వేయించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా వెరచి ఇవాళ చూడండి, ఈ రాష్ట్రంలో సుమారుగా 6 మాసాల కాలంగా కరోనా విపత్తు ఉంది. దేశం ప్రపంచం వణికిపోతూ ఉంది. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఆర్థికవేత్తలు కానీ అందరూ కూడా జగనన్న గారు చేస్తున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సంక్షేమం అంటే పేదవాడికి కావాల్సింది ఏమిటి, నేను కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి మనసున్నటువంటి నాయకులు. ఆ మనసున్నటువంటి మహారాజే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి సంకల్ప యజ్ఞానికి లేదా సంకల్ప తపస్సుకి 3 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో ఈరోజు కాపు నేస్తం, మొట్టమొదటిగా కాపు నేస్తం ద్వారా మహిళా సోదరీమణులకు వారి అకౌంట్లో 15,000 రూపాయలు జమ అయ్యేటువంటి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానితో పాటుగా రేపు జరిగే 5 రోజుల్లో నిన్ననే మనం ప్రకటన చేశాం. ఏదైతే ఆనాడు అప్లికేషన్ ద్వారా లబ్ధి పొందనిటువంటి వారి లబ్ధి జరగడానికి అప్లికేషన్స్ ఇచ్చే సమయంలో ఎక్కడైనా గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో జాప్యం వస్తే వారందరికీ కూడా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాల్ని మరలా ఇవాళ వరుసగా ప్రకటన చేసినటువంటి పరును మనం చూసాం. నేను ఈ సందర్భంలో సోదరీమణులకి ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరీమణులు కాపు నేస్తం ద్వారా లబ్ధి పొందుతున్నారో, గతంలో లబ్ధి పొందినటువంటి సోదరీమణులకు, నేడు లబ్ధి పొందబోతున్నటువంటి సోదరీమణులకు నేను జగనన్న మీకు ఇచ్చినటువంటి కానుకని సక్రమంగా వినియోగించుకుని మీరు ఆర్థికంగా ఎదగాలని, మీ ఇంట్లో కష్టం అనేది ఉండకూడదని అనేటువంటి జగనన్న ఆశయాన్ని మీరు కొనసాగించమని మిమ్మల్ని కోరుతూ ఈరోజు కాపు నేస్తం ద్వారా 142 కోట్ల రూపాయలు విడుదల చేసేటువంటి ఒక మహత్తర అవకాశం వారు ఆదేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా, ఒక అదృష్టంగా, ఒక నిజాయితీ, పారదర్శకత, అవినీతి రహిత అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక సంక్షేమం పొందాలంటే అధికారుల చుట్టూ తిరగాలి, వారి యొక్క నాయకుల చుట్టూ తిరగాలి, వారు కొన్ని కిరికిరి కమిటీలు, జన్మభూమి కమిటీలు పెడితే వాడి చుట్టూ తిరగాలి. ఇక్కడ చూడండి,
మీకు లబ్ధి చేకూర్చే సమయంలో మీరు ఎవరి చుట్టూ తిరగక్కర్లా, మీరు ఎక్కడున్నారో వెతికి మీ లబ్ధి మీ ఇంటికి చేకూర్చేటువంటి ప్రభుత్వం. ఆనాడు ఒక పథకాన్ని ప్రకటన చేసి ఎలా ఎగ్గొట్టాలనేటువంటి నైజం చంద్రబాబు గారిది అయితే, ఒక పథకాన్ని ప్రకటించిన తర్వాత శాచ్యురేషన్ ఎలా అమలు చేయాలనేటువంటి నైజం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ ఒక్క ఉదాహరణ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. రేపు మళ్ళా వైఎస్ఆర్ వాహనమిత్ర, తర్వాత జగనన్న చేదోడు, తర్వాత నేతన్న నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అలాగే వైఎస్ఆర్ చేయూత, ఈ పథకాల ద్వారా సుమారుగా 4,39,044 మందికి 4,39,044 మంది లబ్ధిదారులకి 737 కోట్ల రూపాయలు. ఇంత సంక్షోభంలో సంక్షేమం కోసం తప్పించి నా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఈ సంక్షోభం శాపం కాటానికి వీల్లేదు. వారిని ఈ సంక్షోభ సమయం నుంచి రక్షిస్తానని కంకణం కట్టుకుని ఆశయంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మహిళా సోదరీమణులందరూ, మీరెవ్వరూ ఊహించలా. ఏ కాపు మహిళ నేరుగా నా ఖాతాలోకి 15,000 రూపాయలు సంవత్సరానికి వస్తుందని ఊహించారా? 75,000 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో నీ కుటుంబానికి ఆసరాగా వస్తుందని ఊహించారా? ఈ 75,000 రూపాయలకు సంబంధించిన ఏదో చిరు వ్యాపారిగా నేను మారగలననేటువంటిది ఊహించారా? మన ఊహకందనటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆశయ సాధన మన ఇంటి నుంచి పేదరికాన్ని దూరం చేసి మనల్ని పెద్దలుగా చూడాలని ఆయన ఆశయాన్ని మీరందరూ కొనసాగించమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో ప్రజల్ని ఎప్పుడూ కూడా మోసగించాలని, అంటే అధికారంలోకే మోసగించి వచ్చాడు. జగనన్న కష్టపడి కష్టం విలువ తెలిసి కష్టంలో ఉన్న వాడిని ఎలా ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వ్యక్తి. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ ఒక్క మాటతో నేను చెప్తూ, ఇవాళ ఏదైతే ఇవాళ మహిళా సోదరీమణులకు కాపు నేస్తం ద్వారా ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, ఈ మాధ్యమాల ద్వారా చూసినటువంటి లేదా మాధ్యమాల ద్వారా ఎవరైతే మీరు ఈ లబ్ధి పొందేటువంటి సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండి గారు, నాకు సోదరుడు మా కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ జక్కంపూడి రాజా గారు ఉన్నారు. ఇక్కడ నాడు కులాల మధ్యలో వ్యత్యాసాన్ని పెంచి లబ్ధి పొందాలన్న చంద్రబాబు నాయుడికి కులాలని కలిపి నీకున్నటువంటి వాటా నీకు పంచి ఎవరు నీ వాటాలో చొప్పించకుండా ఉంచడానికి జగనన్న చేసినటువంటి గొప్ప ప్రయత్నమే ఈ కాపు నేస్తం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్స్ట్ ఈ లబ్ధిదారులకి నేరుగా ఈ ఫలాలు అందించేటువంటి మహద్భాగ్యాన్ని సుమారుగా 1,00,000 మంది నా కాపు సోదరీమణులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేటువంటి ఒక అదృష్టాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాకు బీసీ సంక్షేమ మంత్రి అనేటువంటి ఒక వరమిచ్చి మీకు అన్నగా, మీకు తమ్ముడిగా, మీ ఇంటివాడిగా, మీ నేస్తంగా ఉండటానికి లభించినటువంటి వరంగా భావిస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఆ కార్యక్రమాన్ని మినిస్టర్ గారిని చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే,
బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం రెండో ఫేజ్లో ఇప్పుడు ఆల్రెడీ బటన్ నొక్కడం జరిగింది. ఆల్మోస్ట్ 90,000 మంది పైచిలకు బెనిఫిషరీస్కి మనీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు ఇక్కడ స్వయంగా ఒక చెక్ కూడా తయారు చేయడం జరిగింది. అది మినిస్టర్ గారు మరి చైర్మన్ ద్వారా ఆ లబ్ధిదారులకు అందజేస్తారు. ఇంటరాక్షన్ మైక్ ఇచ్చారు. సరే మీరందరూ బాగా మాట్లాడాలి. దీంతో మేము ఉపయోగించుకుంటామండి, డబ్బులు వ్యాపారం చేసుకుంటాము. జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మేము వేదికను అలంకరించిన పెద్దలందరికీ మీకు అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ నమస్కారం అండి. సభకు నమస్కారం అండి. మాది ఎర్రబాలెము, గుంటూరు జిల్లా. నా పేరు శ్రీనివాసమ్మ. వాలంటరీ వచ్చి మాకు దరఖాస్తు పెట్టిందండి, కాపు భరోసా అని. మాకు 15,000 రూపాయలు అందిస్తున్నారు జగనన్న గారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జగనన్న గారికి. ఈ సభకి నా నమస్కారం అండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం అండి. మాది ఎర్రబాలెం అండి. నా పేరు రమాదేవి అండి. మాది గుంటూరు జిల్లా అండి. జగనన్న వాలంటీర్ల ద్వారా 15,000 లబ్ధి పొందామండి. నమస్కారం అండి జగనన్న. సభకు నమస్కారం. ఇక్కడున్న పెద్దలకి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. జగనన్న కాపు నేస్తం పథకానికి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాది వైకుంఠపురం. నా పేరు బి లక్ష్మి, గుంటూరు జిల్లా.
ఇప్పుడు కాపు నేస్తం కూడా మినిస్టర్ గారు చైర్మన్ గారు డిస్కస్ చేసి అదే లైన్లో తీసుకొచ్చేటప్పుడు అందుకని మీకు ఆ సెకండ్ ఇయర్ రిలీజింగ్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు డేట్ నిర్ణయించకుండా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది కానీ ట్రాక్లో పడితే అప్పుడు ఆ రిలీజింగ్ అనేది ఫంక్షన్ లాగా జరగకుండా డైరెక్ట్గా వాళ్ళకి 75,000 డ్రాయింగ్ అయ్యేది జరుగుతుంది. రాజకీయాలు ఇది ఉంది కదా వినపడుతుంది. 25 years నుంచి కంటిన్యూస్ పాలిటిక్స్లో ఉన్నాను. లోకల్ బాడీస్లో వివిధ పదవులు చేశాను. కార్పొరేషన్స్ నేమ్స్తో ఎవరైతే మీరు అన్నట్టుగా లోన్స్ ఇచ్చి బెనిఫిట్ అయిన వాళ్ళ సంఖ్య మనం ఒకసారి మనందరం పోయి సర్వే చేద్దాం. ఇక్కడ ఏంటంటే దానికోసం కార్పొరేషన్ లోన్ కోసం వాళ్ళు చేసిన ప్రదక్షిణలు కానీ బ్యాంక్ చుట్టూ అధికారుల చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ ఇక్కడ అక్కడ నువ్వు బయటికి రావక్కర్లేదు. నువ్వు పేదవాడు అయితే నీ ఇంటికి వచ్చి ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ నీవే ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ నువ్వు ఎదుగని చెప్తుంది. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంటు నీవే చేసుకుని ఇప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకున్నారు. దీనికి సంబంధించి 75,000 ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుని చేసుకుని వ్యాపారం చేస్తున్నారు కదా. ఇది మీకు నెక్స్ట్ ఇయర్కి అర్థమవుతుంది స్టోరీ అంతా. జగనన్న తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం దేశం అంతా మన రాష్ట్రం వైపు చూడబోతుంది. ఇప్పుడు అదే నేను ముందే మీకు చెప్పాను. ఆ స్కీమ్స్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, నిజంగా ఎంతమంది లబ్ధి పొందారు, లబ్ధి పొందిన వారు ఏ రకంగా ఉన్నారు అనేది ఒకసారి మనం సర్వే చేద్దాం. ఇట్లా కాకుండా వీళ్ళు ఇన్వెస్ట్ నీ డబ్బు నీది నీకు ఇచ్చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోమని అంటున్నాం. మేము పర్టికులర్ దానికి డిజైన్ చేయలేదు. సో అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్ప ఆలోచన. అంటే మనం ఆ కాన్సెప్ట్ నుంచి వదిలేసాం, ఈ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. మోసం చేసే కాన్సెప్ట్ కాదు మాది, పంచే కాన్సెప్ట్. దేశకి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానని 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అంటే ఎలక్షన్ ఇయర్లో ఎక్కువ ఇచ్చి 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు చేశారు. 1600 మా చైర్మన్ గారు చెప్తున్నారు 1600 కోట్లు. ఇవాళ ఒక సంవత్సర కాలంలో ఓన్లీ మహిళలకే 495 కోట్లు ఇచ్చారు. ఏది ఒకసారి ఆలోచించండి మీరు. మిగతా స్కీమ్స్ కాకుండా 5,400 చిల్లర కోట్లు ఒక ఈ పర్టికులర్ టెన్యూర్లో ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం అది. ఇప్పుడు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి పూర్తి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి తరహాలో కాకుండా ప్రజలకు చెప్పిందే చేస్తాం, చెప్పింది దాన్ని ఎలాగ ఎగ్గొట్టాలనో లేకపోతే చెప్పిన పని ఎలాగా వారి నుంచి తగ్గించాలనో చెప్పాను కదా. కోతలుగా కాదు కదా మాది. చెప్పిన దానికి వాడు అవసరం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళి చేసేటువంటి లక్ష్యం మాది. చాలు. థ్యాంక్ యూ. ఎలా అడుగుతాను.